ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి దేవ మాకు ఆశీర్వాదకరముగా ఈ దినమును అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియేడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఈలాటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, ఈ వాక్య భాగము మనం అనేక సార్లు చదివి ధ్యానించిన ఒక వాక్య భాగం. మనకు బాగా తెలుసు ఏంటి, యేసు ప్రభు చిన్న బిడ్డలను ఆయన యొద్దకు రావటమునకు ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని సెలవిచ్చే కార్యమును మనం చూడగలము. చిన్న బిడ్డల యొక్క స్వభావం మనము చూసినట్లయితే వారి హృదయంలో ఎటువంటి క్రోధము లేకుంటే ఎటువంటి కార్యము కోసం వారి హృదయంలో వారు కష్టం పెట్టుకోరు. వారు ఒకరి మధ్యలో ఒకరికి కొద్దిసేపు ఏదైనా ఒక వస్తువు కోసము పోరాటం అన్నను, వారు మరలా ఏకముగా అన్ని కార్యములకు అనగా ఆటలాడుకునేదానికి, వారికి ఇచ్చిన వస్తువును పంచుకునేదానికి ఇష్టపడతారు. అనగా వారి హృదయము చాలా నిమ్మలమైనది అని మనము తెలుసుకొనగలం. అలానే నీవు నేను దేవుని సన్నిధిలో ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. మన హృదయములో ఎటువంటి పాపము, ఎవరికి విరోధమైన కార్యమును మనం దాచిపెట్టుకోనకూడదని నేర్పించే ఒక కార్యముగా ఇది ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ దినములో విశ్వాసులు, క్రైస్తవులు అని చెప్పబడే వారి హృదయంలో కూడా ఎదుట వాడి విషయంలో, కొన్నిసార్లు కుటుంబ సభ్యుల విషయంలో వారి యొక్క హృదయంలో అనేకమైన కార్యములను దాచిపెట్టుకొని అది కోపముగా, తర్వాత వారి పగగా, అది తర్వాత వారి మధ్యలో వివిధమైన కార్యములకు భేదములను తీసుకొచ్చేదిగా మారిపోతుంటుంది. అలాంటి కార్యముల నుండి నీవు నేను వేరై ఉండాలి, దేవుని కొరకు నమ్మకముగా నిలబడాలి, దేవుని కార్యములను మన జీవితములో అనుభవించాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో చిన్న బిడ్డ వంటి మనసు కలిగిన వారిదే, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు సెలవిస్తున్నారు. నా యొద్దకు రావటానికి వారిని ఆటంకపరచవద్దని చెప్పినాడు. ఎందుకంటే వారి హృదయము అంతగా నిర్మలమైనదిగా ఉంటుంది. దేవుని యొద్దకు రావాలంటే నీ హృదయము అలాగూ ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవెప్పుడైనా నీ హృదయములో ఒకసారి లోపలికి వెళ్ళి పరీక్షించుకొని చూస్తున్నావా? నీ స్నేహితులతో ఎలాగున్నావు? నిన్ను ఇబ్బంది పరిచే వారితో నువ్వు ఎలాగుంటున్నావు? నీకు ఏదైనా కార్యం వల్ల నీ ఇంట్లో ఉన్న వారితో, నీ యొక్క బంధువులతో, నీ యొక్క స్నేహితులతో నీవు ఎలాగుంటున్నావు? నీ హృదయంలో వారికి విరోధమైనది దాచిపెట్టుకొని నీవు కక్షతో నింపబడిన వాడిగా, నీ హృదయంలో కోపముతో నింపబడిన వ్యక్తిగా, నీ హృదయంలో పాపము నింపుకున్న వ్యక్తిగా జీవిస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. కయ్యేను ఏబేలు జీవితంలో ఇది మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కయ్యేను యొక్క అర్పణను అంగీకరించిన దాన్ని బట్టి తన హృదయములో తాను దాచిపెట్టుకున్న ఆ కోపము క్రోధముగా మారి చివరికి అతన్ని నరహంతకుడిగా చేసినది. తాను తన సహోదరుని ఎంతగా ద్వేషించే స్థితికి వెళ్ళిపోయినాడంటే తన హృదయములో ఉన్న కోపము అది కక్షగా మారి తన నరహంతకుడిగా చేసేంత వరకు అది అతను తీసుకొని వెళ్ళినది. నీ జీవితంలో కూడా ఒక చిన్న విషయమును బట్టి నీ ఎదుట ఉన్న వానికి విరోధముగా నీవు హృదయములో ఏదైనా బలహీనతను నువ్వు దాచిపెట్టుకున్నట్లయితే అది కొద్ది కొద్దిగా ఎక్కువై ఒక దినం వస్తుంది, అది నిన్ను ఒక పెద్ద బలహీనతలోకి అనగా ఒక పెద్ద శోధనలోకి తీసుకొని వెళ్ళే కార్యముగా మారిపోతుంది. ఈ కార్యములు చిన్న బిడ్డల యొక్క జీవితంలో ఎంత మాత్రం ఉండదు.
వారు ఎంతగా ఒకరిని ఒకరు కొట్టుకొని గాయపరుచుకొని ఉంటారు. కానీ కొద్దిసేపటి తర్వాత మనము చూసినట్లయితే మరలా ఇద్దరు కూర్చొని ఒకటిగా ఆటలాడుకుంటారు. స్కూల్లో మనం అనేక సార్లు గమనిస్తూ ఉంటాము. ఇద్దరు చిన్న బిడ్డల విషయంలో వారు ఒక దినము కొట్టుకుంటారు. ఒక దినము వారు ఎంతో ఆక్రోషముగా ఉంటారు. మరి ఒక దినం మనం చూసినట్లయితే ఇద్దరు ఏకముగా కూర్చొని, ఏకముగా వారి యొక్క నోట్స్ రాసుకోవటము, లేకుంటే వారి యొక్క తినుబండారాలను వాళ్ళు పంచుకోవటము, ఇలాంటి కార్యములు జరుగుతా ఉంటాయి. కారణం ఏమిటంటే వారి హృదయము నిర్మలముగా ఉన్నది. అలాంటి నిర్మలమైన మనస్సును కలిగి దేవుని వెంబడించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అలాంటి బ ఎటువంటి కల్మషమును దాచిపెట్టుకోలేని ఒక హృదయమును కలిగి దేవుని సేవించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అలా నీవు సేవించినట్లయితే నీవు దేవుని యొక్క రాజ్యములో ఆయన యొక్క కృపచేత నీవు నడిపించబడతావు. దేవుని యొక్క రాజ్యంలో నీకు నివాసం ఉంటుంది. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రమ్మంటున్నాడు. ఇలాంటి హృదయం కలిగి, అనగా చిన్న బిడ్డల యొక్క హృదయం కలిగి నా యొద్దకు రండి. నీ హృదయంలో ఎలాంటి కల్మషానికి, ఎలాంటి క్రోధమునకు, ఎలాంటి కోపమునకు, అసూయకు స్థలం ఇవ్వకుండా నిర్మలమైన హృదయము కలిగి నా యొద్దకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మనం చూసినట్లయితే ప్రభు 16వ వచనంలో వారిని ఆశీర్వదించినట్లు మనం చూడగలము. నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు నా రాజ్యములో, పరలోక రాజ్యములో స్థానం ఇచ్చేదానికి, ఆయనతో పాటు నీవు నివసించేదానికి నీ హృదయము చిన్న బిడ్డల వంటి స్వభావముతో నింపబడినదిగా మార్చబడాలి. నీవు అలాగ చేసినట్లయితే, నీ హృదయం అలాగ నీవు కాపాడుకున్నట్లయితే ప్రభు నీకు తోడుగా ఉండి నీ జీవితమును ఆయన ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో, ప్రశ్నించుకో. నీవు దేవుని హృదయములో దాచిపెట్టుకొని చిన్న బిడ్డల యొక్క స్వభావముతో నీవు జీవిస్తున్నావా, లేక ఎదుటవాడికి విరోధమైన కార్యమును దాచిపెట్టుకొని అపవాది యొక్క అనుచరుడుగా నీవు నివసిస్తున్నావా పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఉదయకాలంలో నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క మాటలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటాం. చిన్నబడ్డ స్వభావమును కలిగి నీ వైపు చూసి దేవా మా యొక్క జీవితంలో చక్కపరుచుకొని నీ రాజ్యంలో స్థానమును సంపాదించుకునేవారిగా మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.